హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చేమగడ్డ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ చేమగడ్డ పులుసుకైతే మీ ఇంట్లో వాళ్ళైతే ఫిదా అవుతారు నేను చెప్పినట్టు ట్రై చేసినట్టయితే. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ వచ్చేసి అయితే చేమగడ్డలను అయితే ఒక 1/2 కిలో వరకు అయితే తీసుకున్నాను. వీటిని అయితే ఒక 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని చేమగడ్డ మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అయితే స్టవ్ పైన పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు అయితే ఉడికించండి. ఇలా పసుపు ఉప్పు వేయడం వలన మనకి చేమగడ్డ పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి, నేనైతే చేమగడ్డలకున్న పొట్టు మొత్తం అయితే తీసేసి అయితే కొంచెం చిన్న ముక్కల్లాగానైతే కట్ చేస్తున్నాను. కావాలంటే డైరెక్ట్గానైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేస్తే ఏంటంటే చేమగడ్డకి ఉప్పు కారం పులుపు చక్కగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో అందుకే కొంచెం చిన్న ముక్కల్లాగానైతే కట్ చేస్తున్నాను. బట్ నాకైతే చేమగడ్డ పులుసులో ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసి చేమగడ్డ పులుసు చేస్తేనే ఇష్టం కాబట్టి ఈ విధంగా కట్ చేసి అయితే పక్కనైతే పెట్టేసినాను. సో 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న ముక్కల్లాగా ఉండేటట్టు అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. అలాగే 5-6 గల పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ వరకు కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వాటర్లో వేసి అయితే నానబెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి ముందుగా 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, జస్ట్ చిటికడన్ని మెంతులను అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఫ్లేవర్ కోసమే, మరీ ఎక్కువ వేసామనుకోండి పులుపు అనేది లైట్గా చేదొస్తుంది కాబట్టి జస్ట్ వేయనట్టు చిటికడన్ని అయితే యాడ్ చేసుకొని ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని అయితే బాగా వేయించండి. సో చూడండి, ఇవన్నీ అయితే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే వీటిని ఏదైనా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. అదే గిన్నెలోకి అయితే కర్రీకి సరిపడా ఆయిల్ని అయితే వేయండి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాతకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నమాట. మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసాం కాబట్టి వీటిని అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై కావడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులను అయితే మిక్సీ గిన్నెలోకి వేసుకొని అయితే మెత్తని పొడిలాగానైతే గ్రైండ్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టేసుకోండి. ఈలోపు చూడండి, మనకి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాతకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే చేమగడ్డ పులుసు చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు చేమగడ్డ ముక్కలను అయితే వేసేసుకోవాలి. సో ఈ టైంలోనే ఇందులోకి జస్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు అయినా కానీ ఈ చేమగడ్డల్ని ఆయిల్లో ఫ్రై చేయడం వలన తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయండి. తర్వాతకి టేస్ట్కి తగ్గట్టు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసినాను. కారం వేసిన తర్వాతకి ఇప్పుడు చేమగడ్డ ముక్కలకి పట్టేలాగా జస్ట్ ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు ముందుగానే నానబెట్టాం కాబట్టి చింతరసాన్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే గ్రేవీకి తగ్గట్టు జస్ట్ 1/2 గ్లాస్ వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఈ టైంలోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పొడి ఉంది కదా, సో దాన్ని అయితే మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాతకి ఒకసారి మిక్స్ చేసేసి మీకు గ్రేవీ కరెక్ట్గా వాటర్ సరిపోయా లేదని అయితే చెక్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసామనుకోండి పల్చగా అయిపోతుంది. కొంచెం థిక్గా ఉంటేనే చేమగడ్డ పులుసు చాలా బాగుంటుంది కాబట్టి నేను చెప్పినట్టయితే వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని అయితే 5-6 నిమిషాలు అయినా కానీ బాగా ఉడకనివ్వండి. మూత తీసి అయితే చూపిస్తున్నాను. సో చూడండి, పులుసు పైన లైట్గా ఆయిల్ అయితే వదులుతూ ఉంది కదా. సో మనకైతే రెసిపీ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే, ప్లస్ గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది. ప్లస్ ఏంటంటే ఈ చేమగడ్డ పులుసు చల్లారేసరికి ఇంకాస్త థిక్గా అవుతుంది కాబట్టి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి. ఫైనల్గా చేమగడ్డ పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.